మరోసారి జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. జిల్లాల మార్పు తెలంగాణలో అంతర్గతంగా రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. అంటే జిల్లాల పునర్విభజనకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయినట్టేనా అనే అనుమానం కలుగుతోంది. జిల్లాల మార్పులు చేర్పులు చేస్తే ఊరుకోమని ఇప్పటికే విపక్షం ఎందుకు అంటోంది? ఇక జిల్లాల పునర్విభజనపై జ్యుడిషియల్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జిల్లాల మార్పు అంశం హాట్ టాపిక్ అయింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ జిల్లాల మార్పు ఖాయం అని అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జిల్లాల పునర్విభజనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. జిల్లాల మార్పుపై త్వరలోనే తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు మంత్రి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఉన్న 10 ఉమ్మడి జిల్లాల స్థానంలో 33 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో నూతన కలెక్టరేట్ల భవనాల నిర్మాణం చేశారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు 3 లేదా 4 జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యేకు పరిపాలనా పరంగా ఇబ్బంది అవుతుందని హస్తం పార్టీ లీడర్స్ అంటున్నారు. దీంతో జిల్లాల మార్పులు చేర్పులు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. జిల్లాల మార్పు అంశం పొలిటికల్ గా తెలంగాణలో వేడి రాజేస్తోంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేశారని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటైంది, దీనికి 2 ఏళ్ల సమయం పట్టిందని గులాబీ పార్టీ వాదిస్తోంది. బీజేపీ మాత్రం అఖిలపక్షం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే జిల్లాల మార్పులు చేయాలని తమ పార్టీ అభిప్రాయం చెప్పింది. అయితే జిల్లాల ఏర్పాటు అనేది పాలనాపరంగా ప్రజలకు అనుకూలంగా ఉండాలని కాంగ్రెస్ అంటోంది. ఇక జిల్లాల మార్పుపై త్వరలో ప్రభుత్వం తరపున రిటైర్డ్ జడ్జి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడి ప్రజల అభిప్రాయాలు సేకరించనుంది. దీంతో ప్రజలు తమ ప్రాంతం ఏ జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నారు అనేటటువంటి అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిటీ 6 నెలల పాటు అధ్యయనం చేయనుంది. రిపోర్టు ఆధారంగా సర్కారు జిల్లాల మార్పులు చేర్పులు చేయాలని భావిస్తోంది. మొత్తానికి పునర్విభజన పేరుతో 33 జిల్లాల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజల్లో సస్పెన్స్ నెలకొంది.